ఫ్రెండ్స్ ఒకప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చూస్తే జాలేసేది అనమాట. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ చూసినా కానీ చాలా అంటే చాలా జాలిగా అనిపించేది. కానీ అది ఫస్ట్ టైం అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూస్తుంటే పిచ్చ జాలిగా అనిపిస్తుంది, పిచ్చ బాధగా కూడా అనిపిస్తుంది అనమాట. అన్ని అప్డేట్లు వస్తున్నాయి. మన ప్రభాస్ అన్నకు సంబంధించి ఫౌజీ అప్డేట్ వచ్చిందా లేదా, అండ్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి OG2 అప్డేట్ వచ్చింది. రామ్ చరణ్ గారిది పెద్ద రిలీజ్ అయింది. మ్యాక్సిమం ఇంకో 10-20 రోజుల్లో RC-17 మన సుకుమార్ గారు రామ్ చరణ్ గారి సినిమా గురించి బిగ్ అనౌన్స్మెంట్ ఉంటుంది అనమాట. మహేష్ బాబు గారి గురించి వారణాసి అప్డేట్ వస్తూనే ఉంది. మనందరూ చూస్తాను, ఎన్టీఆర్ కూడా వచ్చింది డ్రాగన్. కానీ ఇప్పటిదాకా ఏ విధమైనటువంటి అప్డేట్ రాంది ఎవరిదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా మన బాయ్దే, మన అల్లు అర్జున్ అన్నకు సంబంధించి రాకా సినిమా నుండి ఒక్కటంటే ఒక్క ప్రాపర్ అప్డేట్ లేనేలేదు. ఒప్పుకుంటారా మీరు? బర్త్డే రోజు జస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఇలా చేయబెట్టుకొని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు తప్ప అసలు ఒక లేనేలేదు. ఇంతకుముందు బాయ్ బర్త్డే అంటే అలా ఉండేది, రచ్చ ఉండేది. ఒక గ్లిమ్స్, ఒక టీజర్, ఒక ట్రయలర్, ఒక సాంగ్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసేటోళ్ళు. కానీ రాకా దగ్గర నుండి జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా డిసప్పాయింట్ అయ్యారు, ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడ్డారనమాట. సో ఈరోజు ఈ వీడియోలో రాకా మూవీ షూటింగ్ ఎక్కడ దాకా వచ్చింది, రాకా మూవీ నుండి గ్లిమ్స్ ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రాకా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రిలీజ్ డేట్ కూడా ఎవరికి కూడా క్లారిటీ లేదు, ఎందుకు ఇంత టైం తీసుకున్నారు అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో అయితే మొత్తం చూడండి, మీకైతే క్లారిటీ వస్తుంది. చాలా రీసెర్చ్ చేసిన ఈ వీడియో కోసం, లైక్ ఆ అప్డేట్స్ ఎతికి ఫ్యాన్ పేజెస్లోకి వెళ్ళి మొన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కలిశారు కదా అల్లు అర్జున్ చాలామంది, వాళ్ళందరినీ అడిగి మరీ ఈ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఓకేనా? వీడియోతో చివరి దాకా చూడండి, మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్ చూసుకున్నట్లయితే ఈ సినిమాకి ఆల్మోస్ట్ బడ్జెట్ 800 కోట్లు పెడుతున్నారు. 800 కోట్లు. దాంట్లో అల్లు అర్జున్ అనే ఆల్మోస్ట్ 250 కోట్లు తీసుకుంటున్నారు అనమాట. అండ్ సినిమాలో షేర్ కూడా తనకైతే ఉంది. వచ్చిన తర్వాత అందులో పర్సంటేజ్ కూడా తను తీసుకోబోతుండ అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి అనమాట. అండ్ 800 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. ఎవరిని నమ్ముకొని? మన జవాన్ సినిమాకు చూసుకున్నట్లయితే 200 కోట్లే పెట్టారు. అంతకుముందు అదిరిందికి చూసుకున్నట్లయితే 100 కోట్లే పెట్టారు. తలపతి గారితో తీసినా కానీ అంత భారీ బడ్జెట్ అయితే కాల. కానీ ఇప్పుడు 800 కోట్లు ఏమి నమ్మి పెడుతున్నారు మరి వీళ్ళు అని చెప్పి మీకు అనిపించవచ్చు అనమాట. వాళ్ళు నమ్మింది కంటెంట్ అనమాట. నేను అడిగిన దాని ప్రకారం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఈ రాకా సినిమాకి సంబంధించి ఆ ఎడిటింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో హాలీవుడ్ వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, రామాయణ మూవీ ట్రైలర్ మీరు చూసారా? చూసినప్పుడు దాంట్లో కుంభకర్ణుని చూపించారు, దాంట్లో రాక్షసుని చూపించారు, మళ్ళీ దానికి 2,000 కోట్లు పెట్టారు. క్లియర్గా అర్థమవుతుంది అవి గ్రాఫిక్స్ అని చెప్పి ఎవడైనా యూత్ చిన్న పిల్లగాడి చూపించిన అవి క్రియేట్ చేసినవి అన్న ఒరిజినల్ కాదన్నా అని చెప్పి ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడు మనం ఏమనుకునేది, ఈ బడ్జెట్ తేడా ఉందిలే, బడ్జెట్లో ప్రాబ్లం ఉందిలే అని చెప్పి మనం అనుకునేది. కానీ ఎగ్జాక్ట్లీ మీరు మన ఇన్ఫినిటీ వార్ అయినా అండ్ మార్వెల్ సంబంధించినటువంటి ఏ సినిమా అయినా చూసుకోండి, హల్క్ను చూపిస్తారు. హల్క్ ఎక్కడైనా గ్రాఫిక్స్ లాగా మీకు అనిపిస్తాడా? మనిషిలాగే ఉంటాడు. మనిషే ఈ విధంగా కలర్లో మారిపోయి అంత అయిందరా అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా కలిగేది. కానీ మన ఇండియన్ జోనర్కి వచ్చేసరికి ఖచ్చితంగా అది గ్రాఫిక్స్ అనిపిస్తుంది. ఎందుకో నాకు అర్థం కాదు. మళ్ళీ అదే బడ్జెట్ మన ఒడిస్సీ సినిమాకు చూసుకున్నట్లయితే 2,200 కోట్లు పెట్టారు. కానీ రామాయణం సినిమాకు చూసుకున్నట్లయితే 4,000 కోట్లు పెడుతున్నారు. ఒడిస్సీ సినిమాలో ఇంకా పెద్ద మనుషులను చూపించారు, పెద్ద అన్నిటిని చూపించారు. అయినా కానీ అవన్నీ గ్రాఫిక్సే క్లియర్గా కానొస్తుంది. అరే ఏంద్రా ఈ గ్రాఫిక్స్ ఏంద్రా అనేటటువంటి ఫీలింగ్ మనకి ఎక్కడ అనిపిస్తుంది ఒడిస్సీ చూస్తుంటే. కానీ రామాయణం చూసుకున్నట్లయితే ఎవ్రీ పాయింట్ ఇది గ్రాఫిక్స్ అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకు ఈ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే టెక్నీషియన్స్ ప్రాబ్లం ఉంటుంది అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ వీళ్ళు రాకా వాళ్ళు ఇదే పట్టారు. లైక్ మన ఇండియాలో ఉన్నటువంటి గ్రాఫిక్స్ డిజైనర్లు, VFX డిజైనర్లు ఏం చేయలేరు, దీన్ని అంత ప్రాపర్గా మనకు చూపించలేరు. సో ఎగ్జాక్ట్లీ హాలీవుడ్లో ఉన్నటువంటి VFX డిజైనర్లు అయినా టెక్నీషియన్స్ అయినా పట్టుకోగలిగితే నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ మన ముందు దిగిద్ది అనేటటువంటి ఉద్దేశంతో రాకా మూవీ టీం డైరెక్ట్గా హాలీవుడ్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక రేంజ్లో సినిమాని దింపేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అనమాట. అంతేందుకు మన బాయ్కి సంబంధించినటువంటి ఒక లుక్ను రిలీజ్ చేశారు. మొత్తం జుట్టు ఉంది, ఈ విధంగా చేయబెట్టింది. కనీసం మీకు అనిపించిందా ఇది గ్రాఫిక్స్ రా, ఇది VFX రా? మన బాయ్ అని చూసుకున్నట్లయితే గ్రాఫిక్స్లో చూపించారు రా అని చెప్పి మీకు ఎక్కడైనా అనిపించిందా? ఎలా నీట్గా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే మన అల్లు అర్జున్ ఒంటినన్నాడు బొచ్చు ఉంటుంది అంటే ఎంటెకలు అయితే ఉంటాయంట. ఆ వెంట్రుక కూడా చాలా అంటే చాలా డీటెయిలింగ్ ఉండేలా వాళ్ళైతే తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏదో పెట్టాలి కాబట్టి అతికీయటం కాదు. మన బాయ్ అయితే అందులో ఒక రాక మృగంలాగా అయితే కనపడుతుండవు. మరి మృగం అంటే ఎలా ఉండాలి, ఆ మృగాన్ని కూడా చాలా అంటే చాలా డీటెయిల్గా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నంట. హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తీసిపోకుండా ఒక రేంజ్లో సినిమాని, ఒక కంటెంట్ని, ఒక విజువల్ వండర్ని మన ముందు పెట్టడానికి వీళ్ళు చాలా అంటే చాలా బాగా
ట్రై చేస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. దీంట్లో ఇంకా పెద్ద పెద్ద అవతారాలు ఉంటాయంట. లైక్ మనం ఇన్ఫినిటీ వార్లో, ఎండ్ గేమ్లో, మార్వెల్లో చూసుకున్నట్లయితే థానోస్ అయినా, హల్క్ అయినా అండ్ పెద్ద పెద్దవి ఉంటాయి కదా. అదేవిధంగా దీంట్లో మృగం క్యారెక్టర్లు ఇంకా పెద్ద పెద్ద మనుషులు ఉంటారనమాట. మన కుంభకర్ణులాగా ఇంకా వేరే వేరే అవతారాల్లో చాలామంది అయితే కనబడతారంట. వాళ్ళందరినీ కూడా డీటెయిలింగ్గా వాళ్ళు ఎక్కడా కూడా మనకైతే గ్రాఫిక్స్ అనిపిదంట. మళ్ళీ చెప్తాను నేను, వన్స్ రాకాకి సంబంధించినటువంటి ఒక్క గ్లిమ్స్ రిలీజ్ అయినా, ఒక్క టీజర్ రిలీజ్ అయినా మీరు అస్టానిష్ అయిపోయి కళ్ళు అలబెట్టి వస్తారు. ఇది నిజంగా మన మన తెలుగోడి సినిమానేనా, ఇది నిజంగా అరముడేనా చెప్తుంది, అట్లేనా దీని డైరెక్టర్, ఇదేంద్ర బాబు హాలీవుడ్ రేంజ్లో ఉంది దీని స్టఫ్ అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు. అంటే మనం టచ్ చేయనటువంటి జోనర్ని టచ్ చేసి హాలీవుడ్ టెక్నీషియన్స్తో కలిపి నెక్స్ట్ లెవెల్ని మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సినిమా ఇంత డీల్ అవుతుంది, అందుకే ఈ సినిమా ఇంత లేట్ అవుతుంది అనేటటువంటిది 100% వస్తాము. 2026లో అప్డేట్ రాలేదు అని చెప్పి ఎవరు కూడా బాధపడమాకంటే 2027 మన అల్లు అర్జున్ బర్త్డే అప్పుడు ఖచ్చితంగా ఒక గ్లిమ్స్ వస్తుంది. బ్రో ఏంది బ్రో అంత మాట అన్నాం, అప్పుడు దాకా ఏం రాదంటే అప్పుడు దాకా ఏం రాదు. వీళ్ళైతే రిలీజ్ చేసేటటువంటి ప్రక్రియ కూడా లేరనమాట. మ్యాక్సిమం డిసెంబర్లో ఏదైనా మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు, కానీ నాకైతే నమ్మకం లేదు. మ్యాక్సిమం మన బాయ్ బర్త్డే దాకా అయితే వెయిట్ చేయండి, అప్పుడు గ్లిమ్స్ వస్తుంది. అప్పుడు దాకా ఏ విధమైనటువంటి గ్లిమ్స్, ఏ విధమైనటువంటి టీజరు, ట్రైలర్ కానీ సాంగ్ కానీ ఎక్స్పెక్ట్ చేయడానికి లేనే లేదనమాట. అంత పగడ్బందీగా అయితే వీళ్ళు అనుకుంటున్నారు. మొత్తం ఇండోర్లోనే జరుగుతుంది, ఇదేమి బయట తీసేటటువంటి సినిమా కాదు. ఇప్పుడు మన వారణాసి సినిమా ఉందనుకోండి, ఒక 45 మినిట్స్ ఆ థీరీ ఏదైతే ఉందో అదంతా కూడా ఇండోర్లో రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్నారు. మనకి దానికి సంబంధించినటువంటి అందుకే ఒక్కడంటే ఒక్క లిగ్గు లేదు. సో ఈ రాకా సినిమా ఏదైతే ఉందో అసలు అవుట్డోర్లో బయట తీసేటటువంటి సినిమానే కాదంట. ముంబైలో చూసుకున్నట్టయితే బిగ్ స్టూడియో అరేంజ్ చేశారు, ఆ స్టూడియోలోనే భయంకరమైనటువంటి షూటింగ్ ఘోరంగా చెప్తున్నారు. ఆ డోర్ నుండి బయటకు వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. దాంట్లోకి అల్లు అర్జున్ గారితో సహా ఎవరికి కూడా మొబైల్ ఎంట్రీ లేదు. ఆ రేంజ్లో పగడ్బందీగా ప్లాన్ చేసి షూటింగ్ చేస్తున్నారు. కాబట్టి మనకైతే టైటిల్ కూడా లీక్ కావట్లేదు, షూటింగ్కి సంబంధించినటువంటి గిమ్స్ కూడా లీక్ కావట్లేదు. ఒక 3 ఎకరాల రూమ్లో అవతార్ రేంజ్లో చేసేటటువంటి ప్రయత్నం అట్లయితే చేస్తున్నంట. మరి దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్తాడు, ఎలా ముగిస్తారు అనేటటువంటిది మనమైతే వేచి చూడాలి. నేను చెప్తున్నా కదా, హాలీవుడ్ టెక్నీషియన్స్ టాలీవుడ్ డైరెక్టర్తో తీస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక కొత్త థియరీని మీరు చూస్తారనమాట. అంటే ఇప్పటిదాకా మనం హాలీవుడ్, మీ అందరికీ తెలుసు హాలీవుడ్ సినిమాలు కొద్దిగా బోరింగ్ ఉంటాయి. యాక్షన్ సీన్స్ వస్తున్నప్పుడు అబ్బా భలేగుందిరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఎప్పుడైతే నార్మల్ సీన్స్ వస్తున్నాయో అప్పుడు ఖచ్చితంగా కొద్దిగా బోరింగ్ అనిపిస్తుంది, అప్పుడు ఖచ్చితంగా కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది సంభాషణ వస్తున్నప్పుడు. కానీ మనం బీజిఎం కోరుకుంటాం. రీసెంట్గా స్పైడర్ మ్యాన్ సినిమా ఒకటి చూసి వచ్చే, దాంట్లో ఐటమ్ సాంగ్ లేదు, ఎలివేషన్ లేదు, సరైనటువంటి బీజిఎం లేదు, అది ఇది అని చెప్పి అన్నాడు అనమాట. సో మీరు హాలీవుడ్ రేంజ్లో మన రాకా సినిమా చూస్తారు, దాంట్లో మీకు కావాల్సినటువంటి ఎలివేషన్లు ఉంటాయి, మీకు కావాల్సినటువంటి మ్యూజిక్ ఉంటుంది, మీకు కావాల్సినటువంటి ఐటమ్ సాంగ్ కూడా ఉంటుంది. సో ఒక హాలీవుడ్ టెక్నీషియన్స్ మన తెలుగు సినిమాలో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక స్పైడర్ మ్యాన్ సినిమాని మీరు చూసుకోండి, దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ పెట్టామనుకోండి, దాంట్లో ఒక ఎలివేషన్ పెట్టామనుకోండి, ఎలా ఉంటుంది, అలా రాకా సినిమా ఉండబోతుంది అనేటటువంటిది నాకున్నటువంటి మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. నేనైతే మరీ వెయిట్ చేస్తున్నా. కొద్దిగా వెయిట్ చేయాలి మనం, ఎందుకంటే వాళ్ళు ఆ రేంజ్లో పకడ్బందీగా ప్లాన్ చేశారు కాబట్టి ఆ వెయిటింగ్కి వర్త్ ఉంటుంది. మీరు ఇప్పుడు అట్లీని జరుగుతున్నారు, నేను చూసిన ట్విట్టర్ మొత్తం కూడా అసలు అట్లీని మామూలుగా ట్రోల్ చేయట్లా. ఇంకెన్ని రోజులు అట్లీ, నువ్వు తీసేటటువంటి ఈ సినిమా కోసం మేము ఇంతలా వెయిట్ చేయాలా, అది ఇది అని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తున్నారు, చాలామంది తిట్టడం అయితే నేను చూసా. కానీ వన్స్ సినిమా నుండి సినిమా రిలీజ్ కావాల్సిన అవసరంలా, ట్రైలర్ రిలీజ్ కావాల్సిన అవసరంలా, ఒక గ్లిమ్స్ రిలీజ్ అయినా, ఒక టీజర్ రిలీజ్ అయినా ప్రతి ఒక్కళ్ళు అట్లీని దేవుళ్ళ కొలుపుతారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే గుడి కట్టేస్తారు అట్లీకి. సినిమా రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ ఆ టీజర్ చూసినా, జస్ట్ ఆ సినిమాకు సంబంధించినటువంటి ఆ కంటెంట్, ఆ విజువల్ని మీరు మీ కళ్ళతో చూస్తే మట్టికి మా హీరోని హాలీవుడ్ హీరోని చేసేసినావు కదా, మేము హాలీవుడ్ వెళ్ళి నటించడం కాదు, మన దగ్గరికి హాలీవుడ్ వచ్చేసింది అనేటటువంటిది అయితే మీరు ఖచ్చితంగా ఫిక్స్ అవుతారు. ఇదైతే నేను చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను, ఎందుకంటే నాతో మాట్లాడిన వాళ్ళు, నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆ స్క్రిప్ట్ అంటున్నప్పుడు వాళ్ళు దెమ్మ తిరిగిందంట, ఇది ఎక్కడ స్క్రిప్ట్ రా మామ. సో దానికి తగ్గట్టు ఆ విజువల్ వండర్ని అట్లీ వేరే పని పెట్టుకోవట్లా. మీరు చూస్తున్న సోషల్ మీడియాలో కూడా ఎక్కడ యాక్టివ్గా లేడు, ఎక్కడ కూడా కనరాడు. మన బాయ్ అయినా అప్పుడప్పుడు బయటకు వస్తుండో, ఫ్యాన్ మిట్స్ అని అది ఇది పెడతాంలే, కానీ అట్లీ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేస్తుండో. తనేంటి అనేటటువంటిది హాలీవుడ్కి చూపించుకోవడానికి తనైతే డిసైడ్ అయ్యాడు. ఎగ్జాక్ట్లీ జవాన్ సినిమా రిలీజ్ అయినప్పుడు తను ఏమన్నాడంటే జవాన్ సినిమాకి ఆస్కార్ కావాలి అని చెప్పి ఒక ట్వీట్ వేసిండు. ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, అప్పుడు అందరు నవ్వారు. సో ఖచ్చితంగా మన బాయ్ టార్గెట్ ఈసారి ఆస్కార్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి అన్నాడు కదా నేషనల్ అవార్డుని రౌండ్ చేసి దాన్ని కొట్టాలని, ఈసారి ఆస్కార్ అవార్డుని రౌండ్ చేసి దాన్ని కొట్టాలి అనేటటువంటిది వీళ్ళు డిసైడ్ అయ్యారంట. ఓకే అల్లు అర్జున్కు రాకపోవచ్చు, కానీ దాన్ని విఎఫ్ఎక్స్ వర్క్స్కైనా,
దాని మ్యూజిక్ అయినా ఎగ్జాక్ట్లీ ఏదో ఒకదానికి ఆస్కార్ రావాలి అనేటటువంటి తాపత్రయంతో మనం అట్లే కష్టపడుతుంటో మన అల్లు అర్జున్ కష్టపడుతున్నాం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. అందుకే మనకైతే ఏ విధమైనటువంటి అప్డేట్ ఇవ్వట్లేదు. అండ్ మనం చూసుకున్నట్లయితే ఫ్యాన్ మీట్లో కూడా బాయ్ హెయిర్ స్టైల్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డిఫరెంట్గా ఉంది. సో అదేదో పాష్ హెయిర్ స్టైల్ అంటున్నాడు, కానే కాదు మృగానికి ఆ కలర్లో హెయిర్ అయితే ఉండబోతుందంట. సో దానికి సంబంధించి ఈ విధంగా కొద్ది కొత్త లుక్స్ని అయితే ట్రై చేసి మనం ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదే అనమాట ఓవరాల్గా మాట్లాడుకుంటే నేనైతే రాక కోసం పిచ్చిగా వెయిట్ చేస్తున్నా. మరి మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేటటువంటి కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ ప్యారడైజ్ టీజర్కి సంబంధించి వీడియో చేశా, మన ఛానల్కి వెళ్ళి ఆ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత రేపు లేదా ఎల్లుండి ప్యారడైజ్ టీజర్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీళ్ళ నుంచి షేర్ చేయండి. అని మాత్రం చేయండి.